చూడాలిగా మరి సింగిల్ అయినప్పుడు. మరి ఎలా ఉంది? సింగిల్స్ మాత్రం చూసేలాగే ఉంది. డబల్స్ గురించి నాకు తెలియదు, వాళ్ళని అడిగి చెప్తాను. ఇంకోటి స్టోరీలో పెద్ద స్టోరీ లైన్ అయితే ఏం లేదు. శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ అండ్ వెన్నెల కిషోర్ గారి రొమాన్స్ చాలా బాగా అనిపిస్తుంది సినిమాలో, వెన్నెల కిషోర్ గారిది అండ్ శ్రీ విష్ణు గారిది. ఇంకోటి ఇవానా కామెడీ టైమింగ్ కావచ్చు. ఇంకోటి కేతికా శర్మ చాలా బ్యూటిఫుల్గా కనిపించిన బట్ ద స్కోప్ ఉన్న క్యారెక్టర్లో అయితే ఏం అనిపించలేదు. చాలామంది హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. ఓవరాల్గా థియేటర్కి వచ్చిన వాడు వచ్చామా చూసామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా అనే సినిమా ఇది. దీంట్లో లాజిక్స్ ఎదుగుతాను లేదంటే స్టోరీ లేదు ఫైట్స్ లేవు అని చెప్పే వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే దానికి పట్టిన బడ్జెట్ని బట్టి ఆ సినిమా స్టోరీ ఉంటుంది, అంతా ఉంటుంది కాబట్టి. సో థియేటర్కి వచ్చే వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. కామెడీ మూవీకి లాజిక్ కావాలి, బట్ ఎవరైతే నా సినిమా చించేశాను పొడి చేశానని చెప్తారో వాళ్ళకి కావాలి. నేను జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సినిమా తీస్తున్నానని చెప్పే వాళ్ళ దాంట్లో లాజిక్స్ ఎతికితే మనకన్నా పెద్ద ఫూల్ ఎవడు ఉండడు. సింపుల్ అన్న వస్తారు వెళ్ళిపోతారు అంతే. చాలా సింపుల్ క్యారెక్టర్ అది. చాలా మంది వస్తుంటారు పోతుంటారు అన్న హీరోయిన్స్. సింగిల్ మాత్రం సింగిల్ గానే ఉంటాడు అంతే. అన్న డిఫరెంట్ గేమ్ అనిపిస్తుంది అన్న. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా ఏదో వచ్చామా నవ్వుకున్న కుళ్ళు పంచులు ఉంటాయి అన్న సినిమా అంతా. అంతకుమించి ఏం లేదు. త్రూ అవుట్ క్రింజ్ కామెడీ అవి. హీరోయిన్ ఆయనే కదా, మర్చిపోయారా? చాలా బాగా చేశాడన్న. అలానేం లేదు, జస్ట్ ఫన్ ఫర్. ఆయన డాన్స్ కానీ నాకు వాళ్ళిద్దరు రొమాన్స్ చాలా బాగా నచ్చింది. హీరోయిన్కి హీరోకి ఉన్న కెమిస్ట్రీ అది వాళ్ళ కెమిస్ట్రీ కన్నా వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా నవ్వుకున్నాను నేను. అలా ఏం అనిపించలేదన్న నాకంతా జస్ట్ మొత్తం నవ్వుకోవడానికి కూర్చున్నట్టు అనిపించింది తప్ప రిమైనింగ్ ఎమోషన్స్ కానీ వేరే ఏ యాంగిల్ కనిపించలేదు నాకు. ఓన్లీ నవ్వు దాని మీద ఉంది. ఆ క్రింజ్ కామెడీ మీదే ఉంది. అదొకటి అనిపించింది. సింగిల్ మూవీ నాలాగే సింగిల్ గా ఉంది అబ్బా. సింగిల్ మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా బాగుంది. దయచేసి నువ్వు ఇటు రావా, నేను ఇది చెప్పవలసి వస్తుంది. అడగండి, అడిగి బ్రదర్. సింగిల్ అంటలోకి ఇంకా నేను ఆగిపోయా, నాకేం క్వశ్చన్ రావట్లేదు. ఈ క్వశ్చన్ నువ్వు సోనియా గాంధీ కొడుకుకి వెళ్ళి అడిగావా? చెప్పు, అడిగావా? ప్రభాస్కి వెళ్ళి అడిగావా? సింగిల్గా ఎంతమందో ఉన్నారు, అలాగే నేను కూడా ఉన్నా. అరే నేనేదో 100 మందిని వెనకేసుకున్నట్టు ఏంటి ఈ బాధ అని ఆగిపోయాడంటే అంటే సింగిల్స్ని ఇన్సల్ట్ చేస్తున్నాడా? లేదు, రేపొద్దు నీకు అంత బాధకుంటే అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయి, హ్యాపీగా కాపురం చేసుకుంటా. మరి నువ్వు ఎందుకు షాక్ అయ్యావు అంటున్నా. అమ్మా రెడీ, ప్రతి ఊరు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది అబ్బా. చాలా అంటే మనకి మీమ్స్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మన రెగ్యులర్గా అంటే దీన్ని అద్భుతమైన మహాకావ్యంగా ఆలోచించుకొని వెళ్తే అవ్వదు. శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేసే దాన్ని ఏమంటారు కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా వస్తుంది. ఫుల్ కామెడీ ఉంది. మెసేజ్లు ఏముండవు. సింగిల్స్ ఉన్నట్టు వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, డబల్స్ ఉంటే ఇంకొక పద్ధతి ఉంటుంది. సో ఎవడి పద్ధతి వాడికే కదా. చెప్పాను కదా, మీమ్స్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఏం లేదు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అప్పటి సినిమాలో ఇద్దరు అమ్మాయిలను మెయింటైన్ చేస్తే లేకపోతే ఇద్దరు భార్యలు మెయింటైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఎలాగైతే ఉంటుందో ఇది ఇప్పుడు తగ్గట్టు ఇప్పుడు జనరేషన్కి ఏవైతే ఉంటాయో అలా తీశారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు నచ్చిన వాళ్ళకి అందరికీ, ఆ జనరేషన్లో నచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఈ సినిమాని వస్తుంది. సినిమా బాగుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే నా నుంచి స్టోరీని రాబట్టలేరు. కొన్ని ఛానల్స్ ఉంటాయి మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రివ్యూ స్టోరీలు చెప్పేస్తుంటారు. నేను స్టోరీ చెప్పను. నేను ఏం చెప్పాను, ఇంటిమేషన్ ఏమి ఇచ్చాను. మీమ్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ సినిమా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నేను చెప్పగలను. స్టోరీ మొత్తం చెప్పాలంటే చెప్పలేను.